హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైఫ్లో ఈ స్టెప్ తీసుకుంటే ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఆపేసిన పనులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలా మీరు ఒక్కరే ఆగిపోవట్లేదు. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతానేమో, ఎందుకులే ఇప్పుడు, తర్వాత చూసుకుందాంలే అనుకునే వాళ్ళే. బట్ ఎవరైతే ఆ థాట్ రాగానే లేదు, ఫెయిల్ అయినా ట్రై చేస్తా, మళ్ళీ నేర్చుకొని ఇంకా బెటర్ అవుతా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అలా మనకు చాలా సక్సెస్ స్టోరీస్ తెలుసు. మీరు అలా సక్సెస్ చూడాలి అనుకుంటే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకొని అప్లై చేయండి. మెయిన్గా స్టూడెంట్స్, ఎగ్జామ్ భయం అండ్ రిజల్ట్స్ భయం, ఫెయిల్ అవుతానేమోనన్న భయం చాలా మందికి ఉంటుంది. బట్ ఒక్క ఎగ్జామే లైఫ్ కాదు, ఫెయిల్యూర్తో అక్కడే ఆగిపోదు లైఫ్. సో ఈ ఫియర్ని అండ్ యాంగ్జైటీని ఎలా ఓవర్కమ్ చేయొచ్చో ఈ సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి తెలుసుకోండి. ఈ ఈఎఫ్టీ టెక్నిక్ స్టార్ట్ చేసే ముందు మీరు మీకున్న ఎమోషన్ ఎంత రేంజ్లో ఉందో ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు చాలా భయంగా ఉంటే, చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటే ఆ రేటింగ్ని 1 to 10లో 9 వరకు, లేదు మీరు మీ ఎమోషన్కి నార్మల్గానే ఉంటే 7 or 6 అలా రేటింగ్ ఇచ్చుకోండి. ఈఎఫ్టీ టెక్నిక్ ట్యాపింగ్తో ఉంటుంది కనుక ఖచ్చితంగా బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. సో మనం బాడీ పార్ట్స్ని ట్యాప్ చేసే ముందు తగినంత వాటర్ తీసుకోవాలి. వన్స్ అగైన్ వెల్కమ్ టు యాక్షన్. ఈరోజు యాక్షన్ తీసుకునే టాపిక్ మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం పైన. ఈ టెక్నిక్తో మీ భయాన్ని దూరం చేసి విజయానికి బాటలు వేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు, నేను ఆల్రెడీ ఈఎఫ్టీ టెక్నిక్ ఇంట్రడక్షన్లో మెరిడియన్ పాయింట్స్ గురించి, అవి మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని ఎలా తగ్గిస్తాయో ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దాన్ని చూసి ఫాలో అయిన తర్వాత మీరు ఈ టాపిక్ని చూడండి, అప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది. రౌండ్ 1, అక్నాలెడ్జ్మెంట్ అండ్ యాక్సెప్టెన్స్. కరాటే చాప్ పాయింట్ పైన నెమ్మదిగా తడుతూ ఇలా చెప్పుకోండి: నేను ఫెయిల్ అవుతాను అన్న భయం ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. నేను ఫెయిల్ అవుతాను అన్న భయం నాకు ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. నాకు ఫెయిల్ అవుతాను అన్న భయం ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ లవ్ చేస్తున్నాను. ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ ఫెయిల్ అవుతాను అన్న భయం నాలో ఉంది. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ సక్సెస్ కాకపోతే ఎలా అన్న వర్రీ నాలో ఉంది. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ఫెయిల్ అయ్యి నన్ను నేను బాధ పెట్టుకోవాలి అండ్ వేరే వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది అన్న భయం నాలో ఉంది. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేనేమో అన్న భయం నాలో ఉంది. కింద పైన ట్యాప్ చేస్తూ నా గోల్స్ని నేను రీచ్ కాలేకపోతే ఎలా అన్న భయం నాలో ఉంది. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ నేను పర్ఫెక్ట్ కాదేమో ఈ పనికి అండ్ ఇలా చేసే బదులు చేయకుండా ఉండడం బెటర్ అని చాలాసార్లు నాది నేను నచ్చ చెప్పుకున్న మెంటాలిటీ నాలో ఉంది. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ అందరూ ఈ ఫెయిల్యూర్తోనే నన్ను చూస్తారు అన్న భయం నాలో ఉంది. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ ఆ ఫెయిల్యూర్ ఇచ్చే కాన్సిక్వెన్స్ ఏంటో అన్న భయం, ఆ పరిణామాలు నేను ఫేస్ చేయగలనా అన్న భయం నాలో ఉంది. రౌండ్ 2, రిలీజ్ అండ్ రీప్లేస్. కరాటే చాప్ పాయింట్ పైన నెమ్మదిగా ట్యాప్ చేస్తూ
ఈ భయాలు అన్నీ నాలో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి రిలీజ్ చేస్తున్నాను. ఈ భయాలు అన్నీ నాలో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి ఈ ప్రజెంట్ మూమెంట్లో రిలీజ్ చేస్తున్నాను. ఈ భయాలు అన్నీ నాలో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి ఈ ప్రజెంట్ మూమెంట్లో రిలీజ్ చేస్తున్నాను. ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయాన్ని రిలీజ్ చేస్తున్నాను నా మైండ్ నుండి అండ్ నా బాడీ నుండి. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ సక్సెస్ కానేమో అన్న భయాన్ని లెట్ గో చేస్తున్నాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ట్రై చేస్తే డిసప్పాయింట్ కావాలేమో అన్న భయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ నాకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాకపోతే ఎలా అన్న భయాన్ని నేను వదిలివేస్తున్నాను. ఇన్ పైన ట్యాప్ చేస్తూ నా గోల్స్ రీచ్ కాలేనేమోనన్న భయాన్ని వదిలివేస్తున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అన్న ఈ నమ్మకాన్ని నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి రిలీజ్ చేస్తున్నాను. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ ఈ ఒక్క ఫెయిల్యూర్ నా లైఫ్ని డిఫైన్ చేయలేదు. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ నేను ఫెయిల్ అవుతే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అన్న భయాన్ని వదిలిపెడుతున్నాను. రౌండ్ 3 ఎంపవర్మెంట్. కరాటే చాక్ పాయింట్ పైన నెమ్మదిగా తడుతూ ఈ స్టేట్మెంట్స్ చెప్పుకోండి. నా థాట్స్ ఈ భయాలతో ఉన్నప్పటికీ నేను కాన్ఫిడెన్స్ని పెంచుకుంటున్నాను. నా థాట్స్ అన్నీ ఈ భయాలతో ఉన్నప్పటికీ నేను వాటిని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేస్తూ నాలో కాన్ఫిడెన్స్ని పెంచుకుంటున్నాను. నా థాట్స్ ఈ భయాలతో ఉన్నప్పటికీ నేను వాటిని రిలీజ్ చేస్తూ నాలో కాన్ఫిడెన్స్ని పెంచుకుంటున్నాను. ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి గ్రోత్ని చూడగలను అనే నమ్మకం నాకు ఉంది. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ప్రతి ఒక్క అనుభవం నుండి నేర్చుకునే కెపాసిటీ నాకు ఉంది. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ నా గోల్స్ని అచీవ్ చేస్తాను అని నేను నమ్ముతున్నాను. చిన్ పైన ట్యాప్ చేస్తూ నాలోని అన్ని భయాలని అనుమానాలని వదిలిపెట్టి వేస్తున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ నా స్ట్రెంగ్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ నేను సక్సెస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అండర్ ది ఆర్మ్ ట్యాప్ చేస్తూ నా గోల్స్ అండ్ డ్రీమ్స్ని సాధించే అర్హత నాకు ఉంది. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ ఆపర్చునిటీస్ని యాక్సెప్ట్ చేస్తూ సక్సెస్ని క్రియేట్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది. ఈ అఫర్మేషన్స్ని మీరు మీ ఎమోషన్ తగ్గేంత వరకు మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీ రేటింగ్ 2 or 3 వస్తుందో అప్పటి వరకు నెమ్మదిగా ట్యాప్ చేస్తూ ఈ అఫర్మేషన్స్ని అనుకోండి.
మీరు మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేసి సాధించిన ఏదైనా ఒక గోల్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.